హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక టైంలో కోఇన్సిడెన్సెస్ జరుగుతాయి. కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా జరుగుతాయి. అలాంటివన్నీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి కానీ ఎవరు నమ్మలేరు. ఈ వీడియోలో కొంతమంది లైఫ్ లో జరిగిన కోఇన్సిడెన్సెస్, మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ మాత్రమే కాకుండా కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని ఆర్డినరీ ఈవెంట్స్ కూడా చూద్దాం. 2017 ఫియా జీటీ వరల్డ్ కప్ కోసం మెకాస్ క్వాలిఫికేషన్ రేస్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ, అలాగే ఈ రేస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కొన్ని నిమిషాల పాటు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఫ్యూజులు ఎగిరిపోయేంత మ్యాటర్ ఇందులో ఏముందో తెలుసా? ఈ రేస్ లో పార్టిసిపేట్ చేసిన ఒక కార్ డ్రైవర్ అనుకోకుండా సడన్ గా బ్రేక్ వేశాడు. ఈ కార్ బ్రేక్ వేయడంతో ఈ కార్ వెనకాల స్పీడ్ గా వస్తున్న కార్స్ అన్ని ఒకదాని మీద ఒకటి ఎక్కేశాయి. లక్కీగా ఇక్కడ ఎవరికి ఏమీ జరగలేదు, కాకపోతే కొన్ని కోట్ల రూపాయల నష్టం అయితే జరిగింది. మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఏమిటో తెలుసా? చైనా నేషనల్ గేమ్ వుషు గేమ్. దీన్ని చైనీస్ కున్ఫు గేమ్ అని కూడా పిలుస్తారు. ఇది చైనా నేషనల్ గేమ్స్ లోనే ఒక కొత్త రకమైన గేమ్. ఏ కంట్రీకి చెందిన నేషనల్ గేమ్స్ లో అయినా సరే ఎంతో కొంత రిస్క్ ఉంటుంది, కానీ ఈ గేమ్ లో మాత్రం ఏమాత్రం ఏమరపాటులో ఉన్న ప్రాణాలకే ప్రమాదం. ఏ గేమ్ లో అయినా సరే పార్టిసిపేట్ చేయడానికి బాగా ప్రాక్టీస్ చేస్తారు, కానీ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా గట్స్ అనేది అవసరం. ఎలాగో ఈ గేమ్ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ లో ఒకటి కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ అనేది మరింత కఠినంగా ఉంటుంది. జనరల్ గా కార్స్ అనేవి ఎలా వెళ్తాయి? 4 చక్రాల మీద వెళ్తాయి. కొంతమంది టాలెంటెడ్ డ్రైవర్స్ మాత్రమే ఇలాంటి డ్రైవింగ్ చేస్తారు. ఇప్పటి వరకు 2 వీల్స్ తో ఫాస్ట్ గా కార్ డ్రైవింగ్ చేస్తూ వరల్డ్ రికార్డ్ ఎవరు సాధించారు తెలుసా? టెర్రీ గ్రేంట్ అనే ఒక టాలెంటెడ్ డ్రైవర్ మాత్రమే. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో క్లిప్ కూడా అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిందే. This morning, so let's hold our breath for him. Let's wish him well because he goes through the right. ప్రస్తుతం మనం కొన్ని బుక్స్ లో చూసినట్లయితే కొన్ని మైథాలజికల్ క్యారెక్టర్స్ వాటర్ మీద నడిచాయని మనం వింటూ ఉంటాం. అలాగే కొంతమంది వాటర్ కింద ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంచి ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద నడుస్తూ వాటర్ మీద నడిచినట్టు అందరినీ నమ్మిస్తున్నారు. రియల్ గా ఎప్పుడైనా గుర్రం వాటర్ మీద నడవడం చూసారా? ఇక్కడ చూడండి, వాటర్ మీద గుర్రం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుందో. ఈ అమేజింగ్ ఇన్సిడెంట్ ని అక్కడ బోట్ మీద ప్రయాణిస్తున్న అతను వీడియో రికార్డ్ చేయకపోతే ఎవరు నమ్మలేరు. ఒకసారి ఇద్దరు ఆర్కిటిక్ ఎక్స్పర్ట్స్ మంచు పర్వతాల దగ్గర పోలార్ బీర్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నారు. పోలార్ బీర్స్ ని చూడటానికి వచ్చిన వీళ్ళు ఒక ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ ప్రమాదం ఏమిటంటే సడన్ గా ఒక మంచు పర్వతానికి క్రాక్స్ వచ్చి మంచు పర్వతంలో సగం ముక్క వీళ్ళ మీద పడేది. వీళ్ళు ఆ విషయాన్ని వెంటనే గమనించి అక్కడి నుంచి తప్పించుకున్నారు. అందరికీ తెలిసిన విషయమే, ఏ గేమ్లో అయినా సరే ఆ గేమ్లో ఆడే ప్లేయర్స్కి ప్రతి పాయింట్ విలువైనదే. ఈ వీడియోలో ఒక టెన్నిస్ ప్లేయర్ తన టెన్నిస్ ర్యాకెట్ కింద పడిపోయింది, అది కూడా ఆట మధ్యలో. ఈమెకు వేరే ఆప్షన్ లేక తన తలనే టెన్నిస్ ర్యాకెట్ లాగా ఉపయోగించి ఆటను కొనసాగించి పాయింట్ సాధించింది. టెన్నిస్ ఆటలో కూడా ఎంత రిస్క్ తీసుకుని ఆటను పూర్తి చేసే ప్లేయర్స్ మాత్రం చాలా తక్కువగానే మనకు కనిపిస్తారు. ఇంటర్ ఒలింపిక్స్ రేస్ లో జరిగిన ఇన్సిడెంట్ భలే సిల్లీగా ఉంటుంది. ఈ గేమ్ లో ముగ్గురు అథ్లీట్స్ నువ్వా నేనా అంటూ పోటాపోటీగా వాళ్ళ గోల్ వైపు స్కేటింగ్ చేస్తూ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఒక అథ్లీట్ మాత్రం వీళ్ళందరికంటే వెనకాల ఉన్నాడు. అప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఈ అథ్లీట్స్ కి ఏమైందో తెలియదు కానీ సడన్ గా స్లిప్ అయి ముగ్గురు అథ్లీట్స్ పడిపోయారు. లాస్ట్ లో ఉన్నాడు మాత్రం లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చినట్టు వీళ్ళందరినీ దాటుకుని విన్ అయిపోయాడు. మీలో ఎంతమంది అతడు మూవీ చూసారో నాకు తెలియదు కానీ అందులో ఒక సీన్ ఉంటుంది. ఎంఎస్ నారాయణ గారు పొరపాటున సాంబార్లో దోశ నంచుకోబోయి వాటర్లో ముంచుకుని దోశను తింటారు. సేమ్ ఇంచుమించు అలాంటి సీనే ఇక్కడ ఈ టెన్నిస్ స్టేడియంలో జరిగింది. ఇదేం టేస్ట్ నాకు తెలియదు కానీ ఒక టెన్నిస్ ఫ్యాన్ మాత్రం బాగా స్పైసీగా ఫ్రై చేసిన చికెన్ ని కోకో కోలాలో ముంచుకుని తింటుంది. A woman at the US Open dipping a fried chicken strip into a cup of cola. ఈ వీడియో మలేషియా మెయిన్ సిటీ దగ్గరలో రికార్డ్ అయింది. ఇక్కడ ఒక నీటి సుడిగాలి ఆల్మోస్ట్ సిటీకి దగ్గరగా వచ్చేసింది. తర్వాత ఏమనిపించిందో తెలియదు కానీ సడన్ గా మాయమైపోయింది. ఈమె పేరు స్టిఫీ కోహెన్. జిమ్ కెళ్లే ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో డెడ్ లిఫ్ట్ చేస్తారు. అందరూ వాళ్ళ బాడీ వెయిట్ కంటే తక్కువ వెయిట్ ని మాత్రమే డెడ్ లిఫ్ట్ చేస్తారు, కానీ ఈమె మాత్రం తన బాడీకి 4 టైమ్స్ ఎక్కువ వెయిట్ కలిగిన డెడ్ లిఫ్ట్ చేస్తుంది. స్కై డైవింగ్ చేయడానికి చాలా గట్స్ కావాలి. నార్మల్ స్కై డైవింగ్ కంటే ఏరోప్లేన్ పై నుంచి స్కై డైవింగ్ చేయడం అనేది కొంచెం బెటర్. ఎందుకంటే మనకు అంతా ఓకే అనిపించిన తర్వాత మాత్రమే మనం ఏరోప్లేన్ స్టాండ్ ని వదులుతాం. కానీ దానికి కూడా గట్స్ కావాలనుకోండి. కాకపోతే నార్మల్ స్కై డైవింగ్ తో పోలిస్తే ఇలా స్కై డైవింగ్ చేయడానికి మన బాడీ ఎక్కువగా స్ట్రెస్ కి ఫీల్ అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ప్యాట్రిక్ రెమింగ్టన్ అనే అతను ఏరోప్లేన్ స్కై డైవింగ్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇది. ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ ని విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఇది ఒక మిరాకిల్ అని అంటారు. ఎవరైనా బతకడానికి కావాల్సింది ఏమిటి? ముఖ్యంగా ఆక్సిజన్.
ఈ భూమిపైన సరిగ్గా 5 నిమిషాల పాటు ఆక్సిజన్ ఎవరికి అందకపోతే అలాంటి సిచ్యువేషన్ ని ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ లో ఒక అబ్బాయి 24 గంటల సేపు ఆక్సిజన్ అందకపోయినా బతికే ఉన్నాడు. సిరియాలోని ఎలప్పో ప్రాంతంలో ఒకసారి బాంబింగ్ జరిగింది. బాంబింగ్ జరిగిన వెంటనే ఆ ప్లేస్ నుండి అందరూ వెళ్లిపోయారు. సరిగ్గా 24 గంటల సమయం తర్వాత, అంటే ఒక రోజు తర్వాత వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఏ ప్లేస్ లో అయితే బాంబింగ్ జరిగిందో ఆ ప్లేస్ కి వచ్చారు. బాంబింగ్ టైంలో చెల్లాచెదురైపోయిన బిల్డింగ్ యొక్క రాళ్లను అక్కడి నుంచి తీసేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక శబ్దం వినిపించింది. వెంటనే వీళ్ళందరూ ఆ ప్లేస్ ని తవ్వడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న రాళ్లను మరియు ఇసుకను తీసేసిన తర్వాత వీళ్ళకి వాటి కింద ఒక బాబు కనిపించాడు. దాదాపు 24 గంటల సేపటి నుండి భూమి లోపల ఆక్సిజన్ అందకపోయినా ఈ బాబు బతికే ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమంటే ఎవరైనా ఏం చెప్తారు? కొన్నిసార్లు ఇలాంటి మిరాకిల్స్ కెమెరాలో రికార్డ్ అవుతాయి కానీ ఎవరు నమ్మరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.